2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. మనం ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు బిట్స్ వాళ్ళ యొక్క ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటాం మనం, ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ అంటారు వాళ్ళని. అది నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 14th జనవరి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది మనం అప్లై చేసుకునే విధానం ఉంటుంది. ఇది 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఏ సెషన్కి ఆ సెషనే అప్లై చేసుకోవాలి. ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పే కంటెంట్ ఈ యొక్క బిట్స్ యొక్క హిస్టరీ ఏంటి, ఆ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి, నోటిఫికేషన్స్, దానికి సంబంధించిన డేట్స్ అంతవరకు మాత్రమే నేను రిస్ట్రిక్ట్ అవుతాను. సిలబస్ ఏంటి, ఎట్లా చదవాలి అన్నది సపరేట్ వీడియో. అట్లాగే బిట్స్కి సంబంధించి వాళ్ళ ఎంఓయూస్, ఫారెన్ యూనివర్సిటీస్తో ఉన్న కొలాబరేషన్స్, మిగతా ఇన్ఫర్మేషన్ సపరేట్ వీడియోలో. అందువల్ల బిట్స్కి సంబంధించినటువంటి టైటిల్ ఏదైనా మీకు వచ్చినట్లయితే అవి డిఫరెంట్ కంటెంట్తో ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫికేషన్ వరకు ఆ హిస్టరీ ఏంటి, అప్లికేషన్ ఏంటి అంతవరకు మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే నోటిఫికేషన్ పడింది కాబట్టి. బేసికల్గా మనం కొంచెం హిస్టరీకి వెళ్ళినట్లయితే అసలు బిట్స్ అనేది చాలామంది ఎందుకు అది అంత ప్రత్యేకమైనటువంటి కాలేజీ అని మనం మాట్లాడుకున్నట్లయితే, జనరల్గా మీరు టాటా బిర్లా పేరు మనం వినే ఉంటాం, ఎప్పుడు చెప్తూ ఉంటాం. ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీ చెప్పాలంటే ఇండియాలో సైన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఈవెన్ ఇప్పుడు టెక్నికల్గా కూడా చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్తూ ఉంటాం. అది అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అని కూడా. నాకు బాగా ఇష్టమైన కాలేజీలో డెఫినెట్గా అది ఒక కాలేజ్ అని చెప్పాలి ఇండియాలో. అది టాటా వాళ్ళ ఒక ప్రోద్బలంతో వాళ్ళ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి అప్పట్లో దాన్ని, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలోనే, సో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం మనకి ఇండిపెండెన్స్ రాకముందే ఆ యొక్క పర్టికులర్ ఏదైతే ఉందో అది స్థాపించడం జరిగింది. అట్లాగే ఇది ఈ యొక్క బిర్లా ఇన్స్టిట్యూట్ ఏదైతే మనకు ఉందో, జీడి బిర్లా గారు, ఇది అప్పట్లోనే స్టార్టింగ్లోనే 1929 అంటే ఇండిపెండెన్స్ రాకముందే బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఒక ఇంటర్ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో అంటే 1929లో. తర్వాత 1943 వచ్చేటప్పటికి, అది కూడా ఇండిపెండెన్స్కి ముందే, సైన్స్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత 1950లోకి వచ్చిన తర్వాత ఫార్మా స్టార్ట్ చేశారు. చూడండి, 50లోనే వాళ్ళు ఫార్మా కోర్స్ని స్టార్ట్ చేశారు. అందు గురించి బిట్స్లో ఇప్పుడు ఫార్మా ఉంటుందండి, ఫార్మా కోర్సు జనరల్గా. చాలామంది అనుకుంటారు అదేంటి సార్ అన్ని కోర్సులో ఉంటాయి, చిత్రంగా అది ఫార్మా ఉంటుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఫార్మా అనేది అప్పట్లోనే స్టార్ట్ అయింది యాక్చువల్గా 1950స్లోనే. తర్వాత 46కి వచ్చేటప్పటికి, సరే 46 ఆ టైంలోకి వచ్చేసరికి బిర్లా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అప్పుడు మనకి ఫస్ట్ టైం అలా ఇంజనీరింగ్ కాలేజ్ కింద ఒక సింగిల్ ఎంటిటీతో 1946లో బిర్లా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కింద మనకి రావడం జరిగింది. అట్లాగే ఫస్ట్ టైం మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్లో చేయడం జరిగింది. అప్పట్లో కంప్యూటర్ సైన్స్ అవి ఏమీ ఉండేవి కాదు, ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 1955. తర్వాత 1964లో మొత్తం ఇవన్నీ కలిపి ఒక డీమ్డ్ యూనివర్సిటీ చేయాలి. అప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ యాక్ట్ వచ్చింది. అంతకుముందు డీమ్డ్ యూనివర్సిటీ యాక్ట్ లేదు, 1955లో అప్పుడే వచ్చింది యాక్ట్ అది. సో డీమ్డ్ యూనివర్సిటీ చేయాలనేది రాగానే వీళ్ళు ఇవన్నీ ఏం చేశారంటే, ఈ బిర్లా కాలేజ్ ఆఫ్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మా ఇవన్నీ కలిపి ఒక అంబరెల్లా కింద తీసుకొచ్చి డీమ్డ్ యూనివర్సిటీ చేయాలనే ఉద్దేశంతో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ని వాళ్ళు నామకరణం చేసి ఆ విధంగా చేయడం జరిగింది. అంటే లాజికల్గా మీకు చెప్పాలంటే బిట్స్ అనేది హిస్టారికల్గా మీకు చూడడానికి 1964లో స్టార్ట్ అయిందని చెప్పి ఉన్నప్పటికీ కూడా, దాని యొక్క అంటే పాస్ట్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే దాని వేరు, అంటే దాని యొక్క బిగినింగ్ 1929లోనే మనకి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు అందుగురించే దాని యొక్క ఛాన్సలర్ ఎవరైతే మీకు ఫస్ట్ ఛాన్సలర్ జీడి బిర్లా గారు ఉండడం జరిగింది. తర్వాత అది టిల్ 1983 ఆయన చనిపోయే వరకు కూడా ఆ పర్టికులర్ కాలేజీకి ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. అట్లాగే కేకే బిర్లా గారు తర్వాత 2008 వరకు ఆయన ఉన్నారు. 2008లో ఆయన చనిపోయారు. అప్పటి వరకు ఆయన జనరల్గా ఫస్ట్ సెకండ్ ఛాన్సలర్ కింద ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2008 నుంచి కూడా చూస్తే కుమార్ మంగళం బిర్లా ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఆ కాలేజీకి ఛాన్సలర్గా ఉన్నారు యాక్చువల్గా. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే, హిస్టారికల్గా చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏ విధంగా అయితే మనకి ఎప్పటి నుంచో మనకి ఒక ప్రెస్టీజియస్ కాలేజెస్ కింద ఉందో, ఈ బిట్స్ కూడా డెఫినెట్గా ఆ విధంగా దీనికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. ఇది ఈ కాలేజీ ఎక్కడా లేనట్టుగా ఆ రోజుల్లోనే అసలు ఒక ప్రాక్టీస్ స్కూల్ అనో, లేకపోతే లెటర్ గ్రేడింగ్ సిస్టమ్ అనో, సెమిస్టర్ సిస్టమ్ అనో, ఇలాంటి కొత్త విధానం మొదలుపెట్టిందే ఇండియాలో వీళ్ళు. సో దీనికి
కనెక్టెడ్ నేను సపరేట్గా వీడియోలో చెప్తాను నేను. సో ఎట్లా కనెక్ట్ పెట్టారో వాళ్ళకి పెద్ద పెద్ద ఎంఐటీలతో వీటితో ఎలాగ ఉంది లింక్ ఉంది ఏంటనేది సపరేట్గా మనం మాట్లాడదాం. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇది. అలాగే ఫస్ట్ టెక్నాలజికల్ మ్యూజియం అనేది ఇండియాలో మొట్టమొదటిసారిగా 1954లోనే ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శారదా పీఠ్ అంటే నేను పర్సనల్గా కూడా నేను వెళ్ళడం జరిగింది. సరస్వతి టెంపుల్ ఉంటుంది అక్కడ. యాక్చువల్గా నేను గ్రాడ్యుయేషన్ చదివే రోజుల్లోనే కాలేజీకి వెళ్ళి చూడాలి అనేది ఒక బలమైన కోరికగా ఉండేది. అప్పట్లో అంటే గోవా అండ్ హైదరాబాద్ క్యాంపస్లు అయితే లేవు, కానీ పిలానీలో ఉండేది. చాలా ఏదో ఒక సింగిల్ ట్రైన్ ఒక నేరో గేజ్లో ఉండేది వెళ్ళడం, కానీ అదంతా అంటే చిన్న ఒక పల్లెటూరు ఉండేది యాక్చువల్గా. అంటే పెద్ద టౌన్ ఏమీ ఇక్కడ ఉండదు, ఓన్లీ కాలేజీ మాత్రమే ఉండేది. ఈవెన్ నేను జాబ్ జాయిన్ అయితే 2003 ఆ టైంలో వెళ్ళినప్పుడు కూడా పెద్దగా ఏమీ లేదు. సో డెఫినెట్గా అది చూడాలని ఉద్దేశం, ఎందుకంటే కాలేజీలు చూడడం నాకు ఇష్టం కాబట్టి అప్పటి నుంచే ఆల్మోస్ట్ నేను వెళ్ళాను. డెఫినెట్గా అంటే అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఎక్కడైనా ఇయర్కి ఒక్కసారి ఇంటేక్ ఉంటుంది మామూలుగా, ఏదైనా ఎంటెక్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా చదవాలి అలాంటిది ఏదైనా అంటే అక్కడ ఒక్క చోటే ఈవెన్ ఎప్పుడు కూడా ఈవెన్ బిగినింగ్ నుంచి కూడా సంవత్సరానికి 2 సార్లు జనవరిలో కూడా ఎంటెక్ వెళ్ళి జాయిన్ అయ్యే విధానం ఉంటుంది. ప్లస్ గేట్ ఎగ్జామ్ లేకుండా కూడా వెళ్ళి సదుపాయం ఉంది. సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎంట్రీస్ ఉండడం వల్ల బిట్స్ పిల్లానికి కొంత ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది జనవరిలో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, వింటర్ కానీ స్ప్రింగ్ ఇంటేక్ కానీ. అందుగురించి దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటారు జనరల్గా. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని వాళ్ళు అలా చెప్తారు, ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ అని చెప్తారు. సో అట్లాగే ఈ ఓవరాల్గా 4 క్యాంపస్లు ఉంటాయండి మనకి. అలాగే పిలానీతో పాటు గోవా అండ్ హైదరాబాద్. అంటే మామూలుగా మీరు చూసుకున్నట్లయితే అంటే మనకి పిలానీ క్యాంపస్ వచ్చేటప్పటికి 330 ఎకరాస్ వరకు ఉంటుంది. దుబాయ్ వచ్చేటప్పటికి నేను 2000 సంవత్సరం స్టార్ట్ చేశారు, అంటే పెద్ద ల్యాండే ఉండదు అనుకుంటుంది. గోవా క్యాంపస్ 2004, అంటే ఫస్ట్ గోవా, తర్వాత మీకు 2000 దుబాయ్ తర్వాత థర్డ్ క్యాంపస్ వచ్చి గోవా, ఫోర్త్ క్యాంపస్ హైదరాబాద్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008లో మనకి ఒక 200 వరకు కూడా షామీర్పేట ఏదైతే మీకు రంగారెడ్డి డిస్టిక్ ఉందో అక్కడ ఉండడం జరిగింది. తర్వాత నెమ్మదిగా లాలా కూడా ఎంటర్ అయ్యారు. సో బిట్సామ్లోకి తర్వాత మేనేజ్మెంట్ స్టడీస్లోకి 2021లో వచ్చారు. తర్వాత లా వచ్చి 2023లో మనం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా వాళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ముంబైలో కూడా వాళ్ళకి క్యాంపస్లు ఉన్నాయండి యాక్చువల్గా. అఫ్ కోర్స్ ముంబై అంటే లా అండ్ దీనికి సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించి. బట్ ఇన్ జనరల్గా ఇవి మనకి 4 క్యాంపసెస్ అని చెప్పాలి, అంటే దీనికి కనెక్టెడ్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సులు అవన్నీ కూడా. సో అట్లాగే దీనికి ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కొలాబరేషన్ డివిజన్ అని చాలా సపరేట్గా ఉన్నాయి మనకి. ఇంకొకటి ఏంటంటే ఫండింగ్ కూడా జనరల్గా మీకు ఫండింగ్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది యాక్చువల్గా దీని మొత్తాన్ని బ్యాక్ ఉండేది ఆదిత్య బిర్లా గ్రూపే ఉంటుంది మీకు. సో ఫండింగ్ డిఎస్టీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, డీబీటీ కానివ్వండి బయోటెక్నాలజీ, ఐసీఎంఆర్ తెలిసిందే, అట్లాగే డిఆర్డిఓ కానీ, అటామిక్ ఎనర్జీ డిఏఈ కానీ, వీటి దగ్గర నుంచి వాళ్ళకి ఫండింగ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎమినెన్స్ అని ఏదైతే మీకు స్టేటస్ ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది 6 ఇన్స్టిట్యూట్స్కి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది అప్పట్లో, వెరీ బిగినింగ్లో. అప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 యూనివర్సిటీల ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ మనం చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా ఇలా రావడం జరిగింది. దీనికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఇదేంటంటే అఫ్కోర్స్ అంటే మన దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే 2012, 2011 ఆ టైంలో మీరు చూసుకున్నట్లయితే దీనికి స్పెషల్గా ఒక రకమైనటువంటి అంటే ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఎన్ని సీట్లు వస్తున్నాయి, దాన్ని యాక్సెప్టెన్స్ రేట్ అంటామండి జనరల్గా మనం. ఎక్కడా కూడా అంత లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేట్ ఉండేది కదా వరల్డ్లో. ఆల్మోస్ట్ దీని యాక్సెప్టెన్స్ రేట్ 1.4%. వరల్డ్లో ఎక్కడ లేదు అంత తక్కువ అప్పట్లో. అంటే జనరల్గా మీరు ఈవెన్ ఎంఐటీ, స్టాన్ఫోర్డ్ లాంటి కాలేజీల్లో కూడా యాక్సెప్టెన్స్ రేటు పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే 3%, 4%, 5% అలా ఉంటుందండి జనరల్గా. బట్ బిట్స్ అనేది 2012లో అప్పుడు ఒకటే క్యాంపస్ ఉండేది. ఇప్పుడంటే కొంచెం క్యాంపస్లు పెరిగినాయి, యాక్సెప్టెన్స్ రేట్ మారింది, కానీ అప్పట్లో క్యాంపస్ ఒకటే ఉండేది. ఆ రోజులో లెక్కలు తీసినప్పుడు 1.4, 1.5% మాత్రమే యాక్సెప్టెన్స్. అంటే అన్ని అప్లికేషన్లు వర్సెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ డెఫినెట్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్క్లూసివ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక స్పెషల్గా అప్పుడు ఆ రకంగా దాన్ని గుర్తించడం కూడా జరిగింది. అట్లాగే మీకు బిట్స్లో చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ మనం చెప్పినట్లే 14th జనవరిలో మనకి 2024లో నోటిఫికేషన్ పడింది. డెడ్లైన్ వచ్చేటప్పటికి 11th ఏప్రిల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్లాట్కి అప్లై చేయొచ్చు, 2 స్లాట్లకి కలిపి అప్లై చేయొచ్చు, లేదు అనుకుంటే సెకండ్ స్లాట్ సపరేట్గా మళ్ళీ ఓపెన్ అవుతుంది, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇది అప్లై చేయలేకపోతే 11th ఏప్రిల్లో స్ట్రైట్ అవే మీరు 2వ స్లాట్కి మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ స్లాట్లో మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ డేట్ మీకు కావాల్సిన స్లాట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. ఆ స్లాట్ బుకింగ్ వచ్చి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు 6th to 10th మే వరకు మీకు కావాల్సిన డేట్ని మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి జనరల్గా అడ్వాన్స్ టైంలో వచ్చింది 21 నుంచి 26 మే వరకు. మే 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మీకు బిట్సాట్ ఫస్ట్ సెషన్లో ఉన్నటువంటి ఎగ్జామ్ జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ జేఈ అడ్వాన్స్డ్ 26th మే డేట్ అనౌన్స్ చేశారు, అంటే దానికి ముందే ఉంది. సో అందువల్ల ఏంటంటే
జనరల్గా అడ్వాన్స్డ్ కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు పాపం ఏదైనా ఇంగ్లీష్ కానీ ఏదైనా వేరే ఏదైనా సపరేట్గా దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ముందే కొంత ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ అటెంప్ట్ రాసిన వాళ్ళు. ఈ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఈ పర్టికులర్ ఇయర్లో మనం చెప్పాలంటే ఇంతకుముందు అంత అడ్వాంటేజ్ లేదు. సెకండ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎగ్జాక్ట్గా మీకు జూన్ 22 నుంచి జూన్ 26 దాకా పెట్టారండి. అంటే నెల రోజులు మీకు గ్యాప్ ఉండడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 22 ఆ టైం నుంచి 26 జూన్ వరకు కూడా ఎగ్జామ్ ఉంది. అంటే 1 మంత్ గ్యాప్ ఉంది. ఈ 1 మంత్ ఇంక ఎగ్జామ్స్ ఏమి ఉండవండి. అంటే జేఈ అడ్వాన్స్డ్ అయిపోతుంది కాబట్టి చాలా క్రూషియల్ కాబట్టి చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ వస్తుంది షూర్గా మనకి బిట్ సెట్ అక్కర్లేదు అనుకుంటే మీరు ఫస్ట్ స్లాట్ అప్లై చేయక్కర్లా. ఎందుకంటే అప్లై చేయాలంటే దీనికి డబ్బులు ఎక్కువ అండి. 54 రెండు స్లాట్లు అప్లై చేయాలంటే 5400. అఫ్కోర్స్ గర్ల్స్కి అయితే కొంత అమౌంట్ తక్కువ ఉంది, 4400 ఎంతో ఉంటుంది, 4500. సో అమౌంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇది. జనరల్గా అందరూ కూడా మళ్ళీ అప్లై చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి లేదు అనుకుంటే కొంచెం మెయిన్స్ అడ్వాన్స్డ్ మనకు షూర్ షార్ట్గా వస్తా అనుకున్న వాళ్ళు మీరు వద్దు అనుకుంటే మానేయచ్చు. డెఫినెట్గా సెకండ్ స్లాట్ మీకు ఓపెన్ అవుతుందండి. ఆ సెకండ్ స్లాట్ 22 మేలో ఓపెన్ అవుతుంది. మీకు 22 మేలో మీకు ఓపెన్ అవుతుంది. జనరల్గా ఒక 4-5 రోజులు టైం ఉంటుంది ఓపెన్ అయిన తర్వాత. అంటే 10th జూన్ దాకా అప్లై చేసుకోవచ్చు అండి. జనరల్గా 22 మే నుంచి 10th జూన్ రఫ్గా 10th జూన్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు అప్లై చేసుకోండి. సెకండ్ స్లాట్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఒకే స్లాట్ అంటే జనరల్గా 2900 అలా ఉంటుంది బాయ్స్కి వచ్చేటప్పటికి. బట్ దీనికి రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు, ఫీజులో కన్సెషన్స్ పెద్దగా ఏమి ఉండవండి. అంటే స్కాలర్షిప్లు ఉంటాయి, అంటే రిజర్వేషన్ వైజ్గా సీట్స్ కానీ అట్లా ఏమి ఉండదు. సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్కి సంబంధించి. అట్లాగే పిలానీ క్యాంపస్లో ఉన్నటువంటి బ్రాంచెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అలాగే గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్. పిలానీకి వచ్చేటప్పటికి మీకు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది. చూడండి 3 ఉన్నాయి. అట్లాగే మీకు చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ ఉంటుంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెటలర్జీ ఉంటుంది. దీనితో పాటుగా ఎంఎస్సి కోర్సెస్ ఉంటాయి. ఎంఎస్సి జనరల్ స్టడీస్ ఎక్కడ ఉండదండి, ఆ ఒక్క బిట్స్ పిలానీలో మాత్రమే ఉంటుంది. జనరల్ స్టడీస్ ఉంటుంది, అలాగే బీ ఫార్మా ఉంటుంది. అట్లాగే మీకు ఎంఎస్సిలో బయాలజికల్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. సో ఇవి ఓవరాల్గా మీకు పిలానీలో ఉన్నటువంటి కోర్సు వివరాలు. గోవాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ ఉంటాయండి. కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, లేకపోతే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ కానీ మెకానికల్ ఉంటుంది, మెటలర్జీ ఉంటుంది ఇక్కడ. అట్లాగే ఫార్మా లేదు గోవాలో. ఎంఎస్సి జనరల్ స్టడీస్ ఉండదు, మామూలు ఎంఎస్సీలు ఉంటాయండి. బయాలజికల్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఏవైతే ఎకనామిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. అట్లాగే హైదరాబాద్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ అన్నీ ఉంటాయి. కెమికల్ కానీ, సివిల్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ కానీ, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. మెటలర్జీ లేదు, బట్ ఫార్మా ఉంది ఇక్కడ. గోవాలో ఫార్మా లేదు, ఇక్కడ ఫార్మా ఉందండి. అలాగే మీకు ఎంఎస్సీలో వచ్చేసరికి అన్నీ ఉంటాయి. బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాట్ ఎవర్ ఎకనామిక్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితేనంటే ఈ ఎలిజిబిలిటీ చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నేను ఫిజిక్స్ చదువుదాం అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళి కెమిస్ట్రీ చదువుదాం అనుకుంటున్నాను, నేను బైపీసీ చదివాను కదా, నేను అప్లై చేసి రాయొచ్చు కదా అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే అసలు బైపీసీ వాళ్ళకి బిట్స్లో సీట్ ఎందుకు, బిట్స్కి సంబంధం ఏంటి, అలా బైపీసీ వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదేమో అని కొంతమంది అనుకుంటారు. ఈ 2 రాంగ్ పర్సెప్షన్స్ ఉంటాయండి చాలామందికి. సో అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీ ఫార్మా కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క కోర్సుకి మాత్రమే బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్. అంటే మీరు అనొచ్చు ఎంపీసీ వాళ్ళు రాయకూడదా అని. దాంట్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు. జనరల్గా బీ ఫార్మా 4 years బీ ఫార్మా ఏదైతే ఉందో కొంచెం బెటర్గానే ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను. ఎప్పటి నుంచో వస్తున్న కోర్స్ అండి ఇది. ట్రెడిషనల్గా బిట్స్ వాళ్ళకి ట్రెడిషనల్గా ఉన్నటువంటి కోర్స్ అనే చెప్పాలి దీన్ని. దీంట్లో ఎంపీసీ స్టూడెంట్స్ కూడా బీ ఫార్మా ఎలిజిబుల్, బైపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే లాజికల్గా చెప్పాలి అంటే ఎంపీసీ చదివినటువంటి విద్యార్థి అన్ని కోర్సులకి ఎలిజిబుల్. ఒకటి బైపీసీ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ బైపీసీ చదివిన విద్యార్థులు ఓన్లీ ఫార్మాకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, బైపీసీ మీరు చదివినంత మాత్రాన్ని, కెమిస్ట్రీ ఫిజిక్స్ మీరు చదివినంత మాత్రాన్ని బిట్స్ మీరు రాసి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంఎస్సీ చేయడానికి కుదరదు. ఈవెన్ ఎందుకంటే మీరు చూడడానికి అలాగే ఉంటాయి, బయాలజికల్ సైన్సో లేకపోతే బయాలజీ కెమిస్ట్రీయో లేదా ఉంటాయి, దానికి కూడా ఎంపీసీ స్టూడెంట్స్ని అడుగుతున్నాడు. అంటే ఈ పాయింట్ అనేది చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్తుంటే పేరెంట్స్ కొంతమంది కొన్ని రకాలుగా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. సతీష్ గారు ఎప్పుడు మ్యాథ్స్ గురించి మాట్లాడతారు, మ్యాథ్స్ని ప్రమోట్ చేస్తున్నారనో లేకపోతే అని అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది మీకు లైవ్ ఎగ్జాంపుల్. ఇది బిట్స్ పిలానీ లాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటిది చదవాలన్నా కూడా, బయాలజికల్ సైన్స్లో ఇలాంటివి చదవాలన్నా కూడా ఎంపీసీ చదివిన విద్యార్థి వెళ్ళి చదవగలిగే పరిస్థితికి ఉంది. అంటే మీరు మెడిసిన్కి తప్ప, నీట్ తప్ప మంచి మంచి కాలేజీలో ఐఐఎస్సిఆర్లో కానీ లేకపోతే బిట్స్లో కానీ వెళ్ళి చదవాలి అంటే
మ్యాథ్స్ లేకపోతే అసలు ఎలిజిబిలిటీయే ఉండట్లేదు అన్న విషయాన్ని దయచేసి గుర్తించండి. తొందరపడి ఇంట్రెస్ట్ కదా, డాక్టర్ అవుతారు కదా అని చెప్పి యావరేజ్గా, బిలో యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ని వేయకూడదు, డబ్బులు లేకపోతే అసలు వేయకూడదు. సో దయచేసి ఈ పాయింట్ని మీరు పాజిటివ్ యాంగిల్లో ఆలోచించండి. ఎంపీసీ చదివిన విద్యార్థులకి ఆల్మోస్ట్ బిట్స్లో ప్రతిదానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను నెగిటివ్గా చెప్పట్లేదమ్మా మెడిసిన్ గురించి, బట్ మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. డెసిషన్ అనేది ఇక మీ ఇష్టం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ పాయింట్ని ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీకు నేను డిఫరెంట్ డైమెన్షన్ కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను నేను. అట్లాగే ఈ యొక్క పర్టికులర్ కాలేజీ పర్స్పెక్టివ్ ఈ సిలబస్ ఏంటి అది పక్కన పెట్టండి, సపరేట్గా వీడియోలో మనం చేద్దాం. అట్లాగే ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కానీ 75% ఉండి తీరాలి. దేంట్లో ఉండాలి? 12th ఉండాలి. 11th, 12th కలిపి కాదు. మళ్ళీ ఇదొక మిస్టేక్ చేస్తారు చాలామంది. సరే 11th, 12th కలిపి కదా అనుకుని చాలామంది నాకు 11th 90% వస్తుంది కదా, సరిగ్గా చదవకపోయినా పర్లేదని చాలామంది తప్పు చేస్తున్నారు. ఈవెన్ ఐఐటి, ఎన్ఐటీలో కూడా అర్థం చేసుకోండి. సిబిఎస్ఈ కాదు, ఐఐసి సిలబస్సే కాదు, స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు కూడా ఓవరాల్గా 75 కాదు. ఓన్లీ 12th ఉన్న పర్సంటేజ్ మాత్రమే చూస్తారు. బిట్స్లో కూడా అంతే. కానీ బిట్స్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఓవరాల్గా మీకు 75% వచ్చినప్పటికీ కూడా ఇండివిజువల్గా ఉన్న ప్రతి సబ్జెక్ట్లో 60% మార్కులు రావాలి. అంటే ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, బయాలజీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడండి, ఓవరాల్గా 75 12th మాత్రమే, ఇండివిజువల్ సబ్జెక్ట్లో 60% ఉండాలి. అట్లాగే మీరు అప్లై చేసేటప్పుడు ఆ యొక్క వెయిటేజ్ ఏ విధంగా పేపర్ మీకు కావాల్సినటువంటి పేపర్ చూస్ చేసుకోవచ్చు. అటు మీరు బయాలజీ రాస్తారా లేకపోతే మ్యాథ్స్ రాస్తారా అని. వెయిటేజ్ జనరల్గా చూసుకున్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో 30 క్వశ్చన్లు మనకి ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం 130 ఉంటాయి, 30. అట్లాగే మీకు ఇంగ్లీష్కి వచ్చితే తక్కువ ఉంటాయండి. ఇంగ్లీష్ 10 ఉంటాయి, రీజనింగ్ వచ్చి 20 ఉంటాయి. మ్యాథ్స్ ఆర్ బయాలజీ మాత్రం మ్యాథ్స్ రాసినా 40 క్వశ్చన్లు ఉంటాయి, బయాలజీ రాసినా 40 క్వశ్చన్లు ఉంటాయి. మామూలుగా మీకు 4 ఏవైతే మీకు ఉన్నాయో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతేనేమో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది దీనికి అడిషనల్గా. ఇది జేఈ మెయిన్స్లో ఉండదు. ఎవరైతే శాట్ ఎగ్జామ్ లేకపోతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐపీ మ్యాట్ లేకపోతే ఇలాంటి ఏదైనా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో క్లాట్ కానీ వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా రాయొచ్చు. బట్ అదర్వైజ్ కూడా కొంత ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రిపరేషన్ ఎలా చేయాలన్న వీడియోలో సపరేట్గా చెప్తాను నేను. బట్ ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్గా 130 క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ. ఈ 130 క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్లు మీకు కొంత మ్యాథమెటిక్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, జనరల్ బయాలజీ కానీ. ఈ 130 క్వశ్చన్లు ఏవైతే మీకు ఉన్నాయో 3 hours ఎగ్జామ్ ఉంటుందండి. దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఎడిషనల్గా ఉన్నటువంటి దీనికి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, టైం మాత్రం సేమ్ అండి, 3 hours. మీరు జేఈ మెయిన్స్కి వెళ్తే అంతే టైము, ఇక్కడికి వెళ్ళినా అదే టైం ఉంటుంది. జేఈ మెయిన్స్ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి, ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. 130 క్వశ్చన్స్ మీరు చేయాలి కాబట్టి చాలా స్పీడ్గా చేయగలగాలి. క్వశ్చన్ డెప్త్ ఉండదు, విడ్త్ ఎక్కువ ఉంటుంది. అది ప్రిపరేషన్ వీడియోలో నేను డీటెయిల్గా నేను మాట్లాడతాను. అట్లాగే ఈ 130 క్వశ్చన్స్ తర్వాత ఎవరైతే ఎక్స్ట్రాడినరీ మెరిటోరియస్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో ఇంకొక 12 క్వశ్చన్లు మీరు అడిషనల్గా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ 12 కూడా ఒకే సబ్జెక్ట్ నుంచి రాదు. 4x3 12 చొప్పున మీకు క్వశ్చన్లు వస్తాయి. మీరు దాన్ని బట్టి ఆన్సర్ చేసుకోవచ్చు చక్కగా. సో అది బాగా కాన్ఫిడెంట్. ఒక్కసారి మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత వెనక్కి వస్తాం కుదరదు అది ఇది. అట్లాగే మీకు బిట్స్కి సంబంధించినటువంటిది మీరు ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం చెప్పాను. రిజిస్ట్రేషన్ చేసుకోండి, అమౌంట్ అది పే చేసి చక్కగా చేసుకోండి. చేసినప్పుడు 1-2 సార్లు డౌట్ ఏమైనా వస్తే ఎవరితో మాట్లాడి కొంచెం చేయండి. ఒక్కొక్కసారి రాంగ్గా చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే స్కాలర్షిప్ పర్స్పెక్టివ్లో మీరు మాట్లాడినట్లయితే జనరల్గా మీకు స్కాలర్షిప్ మీరు చూసినట్లయితే బిట్స్ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి, చాలా ఫీజు అందరికీ తెలిసిందే అది. బట్ స్కాలర్షిప్ జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు మెరిట్ స్కాలర్షిప్, మెరిట్ ప్లస్ నీడ్ 2 ఉంటాయి. మెరిట్లో టాప్ 1% ఎవరైతే వస్తారో, మొత్తం కాలేజీలో టాప్ 1% ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ 100% ఫ్రీ. బట్ అది గుర్తుపెట్టుకోండి, అది ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్కి మాత్రమే. తర్వాత మళ్ళీ మీరు అది కంటిన్యూ చేస్తే మాత్రమే మీకు కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఎవరైతే టాప్ 2% ఉంటారో, అంటే 1% నుంచి 2% మధ్యలో ఉంటారో 40% ట్యూషన్ ఫీజు మీకు వేవ్ ఆఫ్ చేస్తారు. మెరిట్ ప్లస్ నీడ్ బేస్డ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో టాప్ 3% ఆఫ్ ది స్టూడెంట్స్కి 80% స్కాలర్షిప్ ఇస్తారండి. నీడ్ బేస్డ్ మీరు అప్లై చేయొచ్చు ఫైనాన్షియల్గా, ఈడబ్ల్యూఎస్ కానీ వేరే ఏదైనా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీకు ఉన్నప్పుడు. అట్లాగే 6% అంటే 3 to 6% చూసుకున్నట్లయితే 40% ఆఫ్ ది స్కాలర్షిప్ ఉంటుంది. 6 to 12% చూసుకున్నట్లయితే 25% ఉంటుంది. 12 to 18% వరకు మీరు చూసుకున్నట్లయితే 15% స్కాలర్షిప్ ఉంటుంది. అంటే ఓవరాల్గా చూడాలంటే 30% ఆఫ్ ది స్టూడెంట్స్ 100కి 30 మంది స్కాలర్షిప్ వస్తాయి అక్కడ. మొత్తం ఎక్స్పెన్సివ్ స్కాలర్షిప్ రాదని దయచేసి అనుకోవద్దు. 100కి 30 మంది స్కాలర్షిప్లు వస్తాయి ఒకటి. రెండోది స్కాలర్షిప్ రేంజ్ కూడా 100% నుంచి 15% దాకా ఉంటుందండి. మీకున్న మార్కులు బట్టి లేకపోతే మీరు ఏ ర్యాంకులో ఉన్నారో ఏంటి దాన్ని బట్టి 15 నుంచి 100% మనీ 30% స్టూడెంట్స్కి బిట్స్లో వస్తుంది మీకు, అన్ని బిట్స్లో కూడా. సో ఇది ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాలి.
ఎగ్జామ్ స్లాట్స్ కూడా మీరు చక్కగా కావాల్సిన స్లాట్ని మీరు ప్లాన్ చేసుకుని 9 to 12 ఒక స్లాట్ ఉంటుంది మార్నింగ్, అలాగే ఈవినింగ్ వచ్చేటప్పటికి 2 to 5 ఒక స్లాట్ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే క్వశ్చన్స్ ఎలా ఇస్తారని సపరేట్గా చెప్తాను. ఫిజిక్స్లో ఒక 18 సిలబస్ కూడా ఎన్సీఆర్టీ సిలబసే ఉంటుందండి. ఫిజిక్స్లో వచ్చి ఒక 18, కెమిస్ట్రీలో వచ్చి ఒక 14 చాప్టర్లు, మ్యాథ్స్ వచ్చి ఒక 12 చాప్టర్లు ఉన్నాయి. ఏమాత్రం అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు డౌట్ వచ్చినా దయచేసి ఒక నెంబర్ చెప్తాను, మీరు నోట్ చేసుకుని వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు బాగా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు. 9513166170 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి వస్తుంది. ఈ బిట్స్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో మీకు 28th జూన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ కౌన్సిలింగ్ కూడా జనరల్గా డేట్స్ ఇచ్చేసాడండి. 1st జూన్ నుంచి జూన్ 28. అట్లాగే దీంట్లో ఇంకొక ఎంట్రీ ఉందండి. చాలామంది అడుగుతారు బిట్స్ వేరే రకంగా వెళ్ళొచ్చా అని. అస్సలు ఇంకే రకంగా వెళ్ళే అవకాశం లేదు, ఒకే ఒక రకంగా వెళ్ళే అవకాశం ఉందండి. స్టేట్ బోర్డు టాపర్ అయినా, అది సెంట్రల్ సిలబస్ అవనివ్వండి, స్టేట్ సిలబస్ అవనివ్వండి, బోర్డు టాపర్ అయినట్లయితే స్ట్రైట్ అవే డైరెక్ట్ ఎంట్రీ అంటారండి. మీకు ఏ బ్రాంచ్కి వెళ్తే ఆ బ్రాంచ్ అవ్వడం జరుగుతుంది. దానికి అప్లికేషన్ కూడా 1వ తారీఖు జూన్ నుంచి 28వ తారీఖు జూన్ వరకు మీరు అప్లై చేయాలి. ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డులో టాప్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, 1st, 2nd, 3rd ఎవరైతే ఉంటారో జనరల్గా ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే టాపర్స్ ఉంటారో సేమ్ ఈక్వల్ మార్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మీరు అప్లై చేసి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలా కాకుండా కౌన్సిలింగ్ కూడా అదే టైంలో ఉంటుందండి. 1st నుంచి 28th జూన్ వరకు ఉంటుంది. రిజల్ట్ వచ్చేటప్పటికి మీకు 3rd జూలైలో మీకు వస్తుందండి. సో ఇది ఓవరాల్గా మీరు చూసినట్లయితే, అలాగే ఫైనల్ రిజల్ట్ వచ్చి మొత్తం అంతా 28th వరకు మీరు అవుతుంది కాబట్టి, సో 28కి మీకు క్లోజ్ అయిపోతుంది. జూన్ 28th వరకు క్లాసులు వచ్చి ఆగస్ట్ 1st నుంచి మనకి జరుగుతాయి. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బిట్స్ అనేది కొంచెం ప్రెస్టీజియస్ కాలేజీ. సరే ఏ బ్రాంచ్ మంచిది, ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి అనేది సపరేట్గా నేను వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫికేషన్ వరకు మాత్రమే నేను చెప్తున్నాను. తర్వాత సందర్భం వచ్చినప్పుడు వేరే వీడియోలో నేను మీకు దానికి ఇంకా డీటెయిల్గా దాని గురించి మనం మాట్లాడతాం. అలాగే దిస్ ఈజ్ ద ఓన్లీ ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పాలి. అంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఫండింగ్ వచ్చి ఆల్మోస్ట్ మీకు 125 crores ఫండింగ్ కూడా దీనికి రావడం జరిగిందండి. అంటే 125 అంటే చాలా తక్కువేం కాదండి. ఆల్మోస్ట్ డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చూసుకున్నట్లయితే టెక్నాలజికల్ ఇన్నోవేటివ్ హబ్ ఇది వాళ్ళు స్టార్ట్ చేయడం పెట్టి, ఆల్మోస్ట్ అండర్ ది బయో సిపిఎస్ వర్టికల్ అనేది డిజిటల్ ఇండియా, అదే బయో ఇదేదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళు ఆల్మోస్ట్ 125 crores వరకు కూడా గవర్నమెంట్ కూడా మీకు ఫండింగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి ఒక డిఎస్టీ తరపు నుంచి అంత పెద్ద మొత్తంలో ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హబ్ పెట్టడం అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి, దుబాయ్ క్యాంపస్కి ఎగ్జామ్కి సంబంధం లేదు. అలాగే దుబాయ్ క్యాంపస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగోదు. దుబాయ్ మీరు ఇక్కడ రావట్లేదు కదా అని చెప్పి లాటరల్ ఎంట్రీగా ఏదో దొంగదారులు వెళ్ళినట్టుగా మనం దుబాయ్ వెళ్దామని చెప్పి దయచేసి మీరు దుబాయ్ క్యాంపస్ గురించి మర్చిపోండి. ఇంకా దాని గురించి నేను ఇంకా స్పెషల్గా అంతకంటే ఎక్కువ నేను చెప్తే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే డైరెక్ట్గానే చెప్తున్నాను చాలా సందర్భాల్లో. దయచేసి దుబాయ్ అన్నది, బిట్స్లు అన్నది మైండ్లో తీసేయండి మీరు అంతే. మీరు అబ్రాడ్ వెళ్ళాలి 70 లక్షలు 60 లక్షలు అంటే వేరే రకంగా వెళ్ళొచ్చు, వాడు స్కాలర్షిప్ ఇస్తారంటారు, అది సపరేట్ టాపిక్. బట్ ఎనీవే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఓన్లీ ఈ 3 క్యాంపస్లకు మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే,
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.